హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము తెలంగాణలో హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చిన మరొక కాంట్రాక్ట్ జాబ్లకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ పొజిషన్స్ ఏంటి అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండి. ఈ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ తెలంగాణలో 2 డిస్టిక్లలో వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి సిద్దిపేట అండ్ రెండోది మంచిర్యాల్. దీనికి లాస్ట్ డేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 24 జనవరి 2024 లాస్ట్ డేట్, అంటే ఇవాళ 23 అండి, రేపు 24. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కూడా జస్ట్ 1-2 డే, చాలా తక్కువ టైం ఇస్తారు. ఆ టైంలోపే దీన్ని క్లోజ్ చేసేస్తారు. జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ మాత్రమే వీటికి టైం అనేది ఉంటుంది. ఆ టైం గ్యాప్లోనే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల డిస్టిక్. ఇది మంచిర్యాల డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 210/2024. సో ఇక్కడ చూడండి, ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద ఫిల్ చేయబడతాయి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ mancherial.gov.in అనేది ఇక్కడ ఉంది. ఈ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ చేయడానికి ప్రారంభ తేదీ 23 జనవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా చివరి తేదీ చూస్తే కనుక 25 జనవరి 2024. సో ఒకటే రోజు 2 రోజులు మాత్రమే టైం ఉంటుంది. సో అందుకనే ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ గురించి జనాలలో ఎక్కువగా తెలియదు, కొంతమందికే తెలుస్తుంది. సో మీరు ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసేయండి. నోటిఫికేషన్స్ ద్వారా ఉన్న వేకెన్సీస్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ పొజిషన్ అండి మెడికల్ ఆఫీసర్ MBBS, సెకండ్ పొజిషన్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి BSc నర్సింగ్ కమ్యూనిటీ హెల్త్కి సంబంధించి టోటల్గా 3 వేకెన్సీస్ని ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక రిక్రూట్మెంట్ షెల్ బి డన్ ఫర్ 15 మిడ్ లెవెల్ ప్రొవైడర్స్, అంటే 15 పొజిషన్స్ని 15 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ని ఇక్కడ వీళ్ళు రిక్రూట్ చేయబడుతున్నారు. అండ్ అప్లికేషన్ మే బీ ఇన్వైటెడ్ త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో మీరు అప్లై చేసేది అంతా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి మీ యొక్క అప్లికేషన్స్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఈ మెడికల్ ఆఫీసర్ MBBS అనేది కాంట్రాక్ట్ బేసిస్లో, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఆయుష్ అనేది కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. కాకపోతే BSc నర్సింగ్ అనే పొజిషన్ అవుట్సోర్సింగ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసి ఫిల్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ PHC యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ PHC దండేపల్లి అండి. HWC ద్వారకా కింద ఉంటుంది, ఒక పొజిషన్ వేకెన్సీ ఉంది. PHC వెంకటరావుపేట, HWC కొత్తూరు కింద ఉంటుంది, ఒక వేకెన్సీ ఉంది. PHC హాజీపూర్, దీనికి కర్ణ మామిడి అనేది హెడ్ ఉంది, దీనిలో కూడా ఒకటే పొజిషన్ ఉంది. PHC నాస్పూర్, శ్రీరాంపూర్, దీంట్లో టోటల్గా 3 పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి. PHC జైపూర్ మెడికల్ ఆఫీసర్, దీంట్లో ఒక పొజిషన్ వేకెన్సీ ఉంది. నెక్స్ట్ కింద కూడా చూద్దాము, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ PHC కుందారం, దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. PHC మందమర్రి, దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. PHC భీమిని, దీంట్లో 1 వేకెన్సీ ఉంది. PHC తాళ్ళగురిజాల, దీంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. PHC వామనపల్లి, 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 15 వేకెన్సీస్ ఈ డిస్టిక్లో ఫిల్ చేయబోతున్నారు. టోటల్గా అన్నీ కూడా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్కి సంబంధించి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కింద ఈ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయబడతాయి. ఇక రెమ్యునరేషన్ గురించి చూసుకుంటే కనుక యాజ్ పర్ GO నెంబర్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్ డేట్ కూడా ఇచ్చారు. దీని ద్వారా మీకు రెమ్యునరేషన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీకు మీ రెమ్యునరేషన్ గురించిన వివరాలు మొత్తం తెలుపుతారు మీకు. ఇక ఏజ్ క్రైటీరియా చూసుకుంటే వయస్సు అనేది మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం 44 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాత SC ST BC వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత డిజబుల్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ MBBSకి MBBS డిగ్రీ కలిగి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఆయుష్కి BA MS డిగ్రీ కలిగి ఉండాలి. అదేవిధంగా BSc నర్సింగ్ అయితే కనుక రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ TS, దీనికి ANM JNM లాంటి రిక్వైర్మెంట్ కలిగి ఉంటుంది. తర్వాత BSc నర్సింగ్ వాళ్ళకి కమ్యూనిటీ హెల్త్లో రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ TSలో ఉండాలి. తర్వాత GNM కోర్స్, దీనికి రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ TS అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ ఈ టేబుల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక లుక్ వేసేయండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్ కమిటీ ఉంటుంది. సెలక్షన్ కమిటీలో ఇక్కడ ఇచ్చిన మెంబర్స్ అందరూ కూడా పార్ట్ అయి ఉంటారు. ఆ కమిటీలో మెంబర్లు అయి ఉంటారు. వీళ్ళ యొక్క
డిసిషన్ ఆధారంగా పొజిషన్స్ అన్నీ కూడా ఫిల్ చేయబడతాయి. సో ఈ విధంగా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అనేది మిమ్మల్ని మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, manchiryal.telangana.gov.in అని చెప్పి. ఈ వెబ్సైట్లో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మరియు ఇన్స్ట్రక్షన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని టోటల్గా ఫిల్ చేసి 500 రూపాయలు డీడీ అనేది మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది. 500 రూపాయలు కంపల్సరీగా పేమెంట్ చేయాలి. ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, బిల్డింగ్, మంచిర్యాల డిస్ట్రిక్ట్ పేరు మీద ఈ డీడీ తీయవలసి ఉంటుంది. నెక్స్ట్, SC, ST అండ్ ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఛార్జెస్. సో SC, ST పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళకు అప్లికేషన్ ఫీ అనేది లేదు, అండ్ డిజేబుల్ పర్సన్స్ కూడా అప్లికేషన్ ఫీ లేదు. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ ఎన్క్లోజ్ చేసిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ కాపీని కూడా ఎన్క్లోజ్ చేసి మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఆఫీస్లో మంచిర్యాలలో సబ్మిట్ చేయవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ కూడా చేయవచ్చు. కాకపోతే ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ ఏదైతే వీళ్ళు లాస్ట్ డేట్ ఇచ్చారో ఆ డేట్ లోపల మంచిర్యాల డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్కి రీచ్ అయి ఉండాలి. నెక్స్ట్, ఇక్కడ చెక్ లిస్ట్ ఇచ్చారు. మీరు ఏవేవైతే అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయవలసిన సర్టిఫికెట్స్ ఉంటాయో దానికి సంబంధించిన చెక్ లిస్ట్ అనేది చూడండి. SSC సర్టిఫికెటు, ఇంటర్మీడియట్ సర్టిఫికెటు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెటు, మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్, తర్వాత లాస్ట్ డేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెటు, స్టడీ సర్టిఫికెట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్స్, రిలవెంట్ సర్టిఫికెట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ మెన్ కోటా, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అక్నాలజ్మెంట్ కార్డ్ ఒకటి. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ చెక్ లిస్ట్ని క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.